వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో జరిగింది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేసి గుట్టి చప్పుడు కాకుండా తప్పుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటు చేసుకుంది. గురువారం విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు నిందితుల గుట్టురట్టు అయినట్టు మాచర్ల రూరల్ సిఐ నఫీస్ బాషా తెలిపారు. నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తారీఖున ఉదయం నల్గొండకు చెందిన ఊర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏందనంటే వాళ్ళ కొడుకు ఊర్సు శివయ్యకి 2018లో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు, వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను మేళ్ల చెరువు తర్వాత మాచర్లలో ఉండి సుమారు గత 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లిలో ఉంటున్నట్లు, ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పద విముక్తిగా కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్ అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరి ఆడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము. దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్ష్యాన్ని విచారించాం. ఈ క్రమంలో నిన్న విఆర్ఓ గారు, తాళ్లపల్లి విఆర్ఓ గారు వారి యొక్క సిబ్బంది ఒక 2 వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మేము కూడా అదే ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ పరిసర ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నాం. తీసుకొచ్చి ఒక 2 వ్యక్తులు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఎవరు ఏంటనేది విచారిస్తే వాళ్ళు ఈ కేసులో చెందిన మృతుని భార్య గాయత్రి మరియు ఆ గాయత్రికి ఫ్రెండ్ అయినటువంటి అమ్మోరయ్య, వీళ్ళిద్దరూ కూడా తాళ్లపల్లి గ్రామస్తులు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే విచారిస్తే ఈ హత్యని మేమే చేసాము అని చెప్పేసి ఒప్పుకున్నారు. అలా ఏంటి విషయం ఏందనేది కనుక్కుంటే వీళ్ళిద్దరికి, ఈ ముద్దాయిలిద్దరికి సేమ్ తాళ్లపల్లి గ్రామమే కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం కాకముందే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు, వాళ్ళ కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పెళ్లి చేసుకోవాలి. తర్వాత ఎవరికి వాళ్ళకి పెళ్ళి అయింది. ఈ క్రమంలో వీళ్ళు పెళ్ళైన తర్వాత ఈ మృతుడు శివయ్య అటు ఇటు తిరిగి మళ్ళీ 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లికి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి మళ్ళా స్నేహంగానే ఉంటున్నారు. ఈ గ్రామంలో వీళ్ళిద్దరి మధ్య కొంచెం అన్యోన్యత పెరిగిన తర్వాత ఈ చనిపోయిన రోజు రాత్రి ఈ అమ్మాయి మృతుని భార్య గాయత్రి ఈ అమ్మోరాయికి ఫోన్ చేసింది. అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేస్తే ఈ అమ్మోరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మృతుని ఇంటికి వెళ్ళాడు. మృతుని ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ మృతుడు చూశాడు. ఈ మృతుడు చూసేసరికి కేకలేశాడు, ఎవరు మీరు ఇద్దరు ఏంటి ఇక్కడ, ఇదేం పని అని అంటే, ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందేమో వీడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని చంపేస్తే ఇక ఇబ్బంది ఉండదు అనుకొని ఇతన్ని రూమ్లోని మంచం మీద పడుకోబెట్టి వాళ్ళ ఇంట్లోనే దిండేసి ఒత్తి చంపేసి దీన్ని గుండెపోటుతో వచ్చి చనిపోయినట్టుగా క్రియేట్ చేద్దామనుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత మనం కేసు దర్యాప్తు ప్రారంభించాం. పోస్టుమార్టం నివేదికలో మన దర్యాప్తులో ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నాం.